కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందాలంటే రైతులకు 11 అంకెల విశిష్ట సంఖ్య తప్పనిసరి అని మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రకాశం జిల్లా దొరకొండ మండలంలోని బొబ్బాపురం, వీవీపురం పంచాయతీ కార్యాలయం నందు రైతులకు 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి నంద్యాల లక్ష్మీనారాయణ మాట్లాడారు. పొలం ఉన్న ప్రతి రైతు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలు రాయితీలు పొందాలంటే ఈ 11 అంకెల విశిష్ట సంఖ్య నమోదు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని తెలిపారు. రైతు గుర్తింపు సంఖ్య అనేది రైతు రిజిస్టర్ పోర్టల్లో నమోదు చేసిన తర్వాత భూమి గల ప్రతి రైతుకు కేటాయించబడే ప్రత్యేక గుర్తింపు సంఖ్య ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను పొందడానికి ఈ సంఖ్య అధికారిక గుర్తింపుగా పనిచేస్తోందన్నారు. రైతులు మీ దగ్గరలోని రైతు సేవ సిబ్బందిని కలిసి రైతు గుర్తింపు సంఖ్య పొందే ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సిందిగా కోరారు. అందుకోసం ఆధార్ అనుసంధానిక ఫోన్ నెంబర్, భూమి రికార్డులు వివరాలు తీసుకుని గ్రామ సహాయకులు సంప్రదించవలసిందిగా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 11వ తారీఖు నుంచి కూడా మన మండలంలో కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఫార్మర్స్ రిజిస్ట్రీ అంటే రైతులకి మన ఆధార్ కార్డు మాదిరి ఒక 11 అంకెలతోటి ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన మండలంలోని 14 రైతు సేవా కేంద్రాల్లో కూడా జరుగుతుంది. మనకు ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందినటువంటి 6,934 మంది రైతుల్ని ఈ నెల 27వ తారీఖు లోపల పూర్తి చేయమని చెప్పేసి ఆదేశించి ఉన్నారు. దానికి అనుగుణంగా ఇప్పటివరకు మనకు మండలంలో 1,489 మంది రైతులు మనము ఫార్మర్ రిజిస్ట్రీలో ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళల్లో 974 మందికి ఈ పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారు. మిగతా దగ్గర 5,800 మంది రైతులు మనకు పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో యూనిక్ ఐడి నెంబర్ని అంటే రైతు విశిష్ట సంఖ్య అంటాము, ఈ విశిష్ట సంఖ్యల్ని నమోదు చేయించుకోవాలి. ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా, రైతు సేవా కేంద్రంలో కూడా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్లకు సొంత పొలము అంటే మనకు అసైన్మెంట్ ఇనామ్ ల్యాండ్స్ ఇంకా మనకు వెబ్సైట్లో ఇంకా వదలలేదు. కాబట్టి సొంత పొలం ఉన్న ప్రతి రైతు కూడా వాళ్ళ యొక్క పొలం పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, అట్లాగే ఆధార్కు ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ని తీసుకొని మన రైతు సేవా కేంద్రంలో సంప్రదించినట్టయితే పూర్తిగా ఉచితంగా మన రైతు సేవా కేంద్ర సిబ్బంది చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఈ నెంబర్ లేకపోతే మీకు భవిష్యత్తులో పిఎం కిసాన్ ద్వారా వచ్చే లబ్ధి కానీ, అట్లాగే అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి లబ్ధి కానీ, డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవి కూడా మనకు వర్తించవు. అలాగే బ్యాంకుల ద్వారా మనము లోన్ తీసుకోవాలన్నా కూడా ఈ 11 అంకెలు ఉన్నటువంటి రైతు విశిష్ట సంఖ్య అనేది ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళు కూడా అడుగుతారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ నెంబర్ను తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీకు ఎటువంటి దీంట్లో అనుమానాలు ఉన్నా మీ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్ర సిబ్బందిని కలిసినట్లయితే వీటి యొక్క పూర్తి వివరాలను అందజేస్తారు. లేదంటే 8331057119 అనేది మండల వ్యవసాయాధికారి దొనకొండ వాళ్ళ ఫోన్ నెంబరు. దీనికి మీరు కాల్ చేసినా కూడా అన్ని వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా దీంట్లో మనకు 3 సార్లు ఓటీపీలు వస్తాయండి. ఓటీపీలు చెప్పడానికి కొంచెం రైతులు వెనకడుగు వేస్తూ ఉన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు కానీ అపోహలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు వచ్చినటువంటి 3 ఓటీపీలని రైతు సేవా కేంద్ర సిబ్బందికి తెలియజేసి మీ యొక్క ఫార్మర్ యూనిక్ ఐడి విశిష్ట సంఖ్యని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.